నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, ఇప్పుడు మనం వచ్చేసాం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ కి వచ్చేసాము. ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ లోని ఎంతో మంది ఇటీవల కాలంలోనే సఫర్ అవుతున్నటువంటి మోకాల నొప్పులు కావచ్చు, షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇట్లా ఈ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం పిఆర్పి థెరపీ తోటి చాలా మంది కూడా రిలీఫ్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ మనం డైరెక్ట్ గా ఎవరైతే పిఆర్పి థెరపీ తీసుకున్నారో ఆ పేషెంట్స్ తోటి మాట్లాడి జెన్యూన్ రివ్యూ అయితే తీసుకుందాం. సో ఇది ఎంత బాగా పనిచేస్తుంది, సో డెఫినెట్‌గా దీనివల్ల రిలీఫ్ ఉంటుందా? లేదా? అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో అండి. అమ్మ, మీ పేరు? రమణమ్మ. రమణమ్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు. వచ్చాము. ఎలా తెలుసుకున్నారు ఇక్కడ ట్రీట్మెంట్ గురించి? ఈపిఆన్ బెంగళూరు నుంచి మాకు తెలిసారండి. మా తమ్ముడు ఉన్నాడు బెంగళూరులో. అవును, బెంగళూరులో కూడా ఉంది కదా ఉంది. అక్కడికి వస్తారా ఇక్కడికి వస్తారా అంటే మేము ఇక్కడే దగ్గర అని చెప్పి మేము ఇక్కడికే వచ్చాం. ట్రీట్మెంట్ బాగుంది. బాగుందా? దేనికి అంటే ఏ నొప్పులతో మీరు? చేతులు బాగా ఇబ్బంది పడాయి. షోల్డర్స్, అసలు అన్నం కూడా తినడానికి రుచే కాదు. ఇప్పుడు బాగానే చేశారు మేడం వాళ్ళు. అంటే మీకు షుగర్ ఏమైనా ఉందా? బీపీ ఉంది. బీపీ ఉంది, షుగర్ లేదు. షుగర్ లేదు. బాగా నడువులు బాగా ఇబ్బంది పెట్టాయి. బాగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఇబ్బంది పడ్డారు? 6-7 ఏళ్ళు అయింది వచ్చి అట్లా. అబ్బా, అన్ని సంవత్సరాల నుంచి అట్లనే జరుపుతున్నాము. ఆపరేషన్ అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ అంత లేక మా తమ్ముడు చెప్పాడు బెంగళూరు నుంచి. అంతకు ముందు వెళ్ళారా వేరే హాస్పిటల్స్ కి వెళ్ళి చూపించుకున్నారా అని? మామూలుగా టాబ్లెట్ తెచ్చుకొని తింటున్నాం ఆదిలాబాద్ వెళ్ళి. ఏమీ తక్కువ అయ్యేది కాదు. నొప్పి కోసం టాబ్లెట్లు మాత్రం ఊరికే వాడుతుండేవాళ్ళం. ఇంకా ఇక్కడ తెలిసింది వచ్చేసాము. అయితే నడుముకి తీసుకున్నారు, రెండు షోల్డర్స్ కూడా తీసుకున్నారు. చేతులకి నిన్న తీశారు, ఇవాళ నడుముకు బాగుంది. మూడిటికి ఒకసారి చేశారా? నిన్న చేశారు చేతలకు, ఇవాళ నడుముకి చేశారా? ట్రీట్మెంట్ బాగుంది. ఓకే, సో రెండో సిట్టింగ్ అయింది. సో మొదటిసారి ఇచ్చేటప్పుడు మీకు ఎంత వరకు రిలీఫ్ అనిపించింది? అప్పుడు వరకు పెయిన్ ఒక మాదిరిగా ఉంది కదా? బాగుంది కదా? బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే బాగా అనిపించిందా? బాగా అనిపించింది. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇంకొకసారి రావాలన్నారు, మూడోసారి. సో ఇంజెక్షన్ అది తీసుకున్న తర్వాత, థెరపీ తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచారు హాస్పిటల్లో? అరగంట ఉంచుతారు. అంతేనా? అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళి నార్మల్ మీ పని మీరు చేసుకున్నారు. మీ ఊరు వెళ్ళిపోయారా? ఊరు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎందుకు రావడం పోవడం అని చెప్పి ఇక్కడే మా చెల్లెలు ఉంది, మా చెల్లెల కాడ ఉండేసా. ఇప్పుడు వచ్చా. 15 రోజులకు ఒకసారి పిలిపిస్తున్నారు. చేసుకున్న తర్వాత ఇంకెళ్ళిపోవచ్చు అన్నారు. ఇవాళ వెళ్ళిపోతాం మా అబ్బాయి నేను. అంతే, రెండు సిట్టింగ్ లో వెళ్ళొచ్చు అన్నారు. సరే మేడం, మంచిది, బాగా చేస్తారు, బాగా ట్రీట్మెంట్ చేస్తారు, బాగా మాట్లాడతారు, బాగుంటది ట్రీట్మెంట్, బాగుంటది. బాగా మాట్లాడుతున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరు చేశారు? మేడం చేశారా సార్? మేడం చేసింది. మీనల్ మేడం చేశారు, పెద్ద మేడం. అదే బాగా చేస్తుంది, బాగుంటది, బాగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేసారు కదా, థెరపీ ఇచ్చేసిన తర్వాత ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్పారా, లేకపోతే ఫిజియోథెరపీ ఏమైనా రాసారా? కొంచెం ఇక్కడ నొప్పుకుందమ్మా అంటే పెడతామమ్మా, మిషన్ పెడతామన్నారు. చెప్తారు ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్తారు, చెప్పారు ఇది వరకు, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తారు. మందులు ఏమైనా ఇచ్చారా? నిన్న ఇచ్చారు, వాళ్ళు ఏమో ఇస్తారో ఇవ్వరు తెలియదు, నిన్న ఇచ్చారు. సో ఎలా ఉండాలి ఏంటి, మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి అన్ని చెప్పారు. బరువులు ఎత్తకూడదు, బట్టలు ఆరేయకూడదు, మీ వరకు మీరు చేసుకుంటా ఉండొచ్చు మీ పనులు, మీరు ఎక్కువ బరువులు ఎత్తకుండా. సో ఒక థెరపీ ఎట్లానో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు మూమెంట్ అది బాగుందా? చేతుల మూమెంట్ అది బాగా వస్తుందా? ఎత్తగలుగుతున్నారా? బాగా ఫుల్ గా వస్తుంది, బాగా వస్తుంది. వెనక కూడా వస్తున్నాయి చేతులు, అది వరకు లేవు, వెనక్కి వచ్చాయి కావు. సో ఇప్పుడు బెంగళూరులో ఉన్న మీ రిలేటివ్ ఎలా అయితే మీకు రిఫర్ చేశారో, మీరు ఉన్న వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి ట్రీట్మెంట్ అనేది? బాగుందండి, ఎలా ఉంది అనేది బాగుంది, ఇక్కడ బాగుంది, తీసుకోవచ్చు ఇక్కడ. సర్జరీ అయితే తప్పించుకున్నారు. తప్పించుకున్నాం. అది ఎందుకు సర్జరీ ఎందుకు, ఇంకా ఇక్కడ ఇంజక్షన్ చేస్తే అయిపోయింది, శుద్ధంగా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీ మాటలు బట్టే తెలుస్తుంది మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి, దాన్ని బట్టే తెలుస్తుంది ఎంతవరకు రిలీఫ్ ఇచ్చింది మీకు అని. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. సో ఎస్, చూస్తున్నారు కదా. సో ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2 సిట్టింగ్స్ అన్నారు, 2 సిట్టింగ్స్ అయిపోయాయి. సో చేతులు కంప్లీట్ గా పైకి ఎత్తలేని సిచ్యువేషన్ కాదు, అన్నం కూడా తినాలంటే చేతులు వచ్చాయి. అదే
అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్‌గా కంప్లీట్‌గా చేతుల్ని పైకి లేపేంత పొజిషన్ కూడా వచ్చింది. సో, అంతవరకు మాకు రిలీఫే ఉంది. సో, మేము సర్జరీకెళ్ళాల్సిన నెసెసిటీ ఏముందని కూడా అంటున్నారు. సో, అంత మంచి రివ్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. థాంక్ యూ సో మచ్ అమ్మ. వ్యూవర్స్ మీలో కూడా ఎవరైనా షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎలాంటి పెయిన్స్‌తో అయినా కూడా సఫర్ అవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌లకి కాల్ చేయండి. సో, ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్‌కి వైజాగ్ అండ్ బెంగుళూరు, హైదరాబాద్‌లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో, నియర్ బై బ్రాంచెస్‌ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.